నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సోమవతి అమావాస్యకు సంబంధించిన పురాణ కథలు మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు పరమేశ్వరుడి ప్రమద గణాల వల్ల చంద్రుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు లోనవుతాడు. దెబ్బలు తగులుతాయి. అటువంటి పరిస్థితుల్లో తనకు తగిలినటువంటి గాయాలు దెబ్బలు తొలగింపజేసుకోవటానికి సోమవతి అమావాస్య రోజు నవగ్రహాలలో చంద్రుడు సామర్లకోటకు వెళ్ళి అక్కడ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటాడు. దానివల్ల తనకున్నటువంటి గాయాలు దెబ్బల నుంచి బయటపడతాడు. అప్పుడు చంద్రుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు చంద్రుడితో, ఎవరైతే సోమవారము అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు నాకు అభిషేకం చేసుకుంటారో వాళ్ళకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకుంటారని చంద్రుడితో పలుకుతాడు. కాబట్టి స్వయంగా నవగ్రహాలలో చంద్రుడే సోమవతి అమావాస్య రోజు సామర్లకోటలో అభిషేకం చేసుకొని తనకు తగిలినటువంటి గాయాలు దెబ్బలు అన్నీ పోగొట్టుకున్నాడు. కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి ఈరోజు శివాభిషేకం చేసుకోవాలి. పంచామృతాలతో, కొబ్బరి నీళ్లతో, రకరకాల ద్రవ్యాలతో శివాభిషేకం చేసుకోవాలి. అలాగే సోమవతి అమావాస్య విశిష్టత గురించి దేవీ భాగవతం 6వ స్కందంలో శివుడు పార్వతికి చెప్తాడు. శివుడు పార్వతికి ఏం చెప్పాడంటే, సోమవతి అమావాస్య నాకెంతో ప్రీతిపాత్రమైంది. అయితే నాకెంతో ప్రీతిపాత్రమైన ఈ సోమవతి అమావాస్య రోజు నేను ఎప్పుడూ ధ్యానం చేసే విష్ణుమూర్తిని పూజిస్తే నేను ఇంకా ఆనందిస్తానని శివుడు పార్వతికి చెప్పాడని దేవీ భాగవతం 6వ స్కందంలో చెప్పారు. కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టుని ఈరోజు పూజించాలని శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. అందుకే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టు దగ్గర ముగ్గు వేసి, పసుపు కుంకుమలు వేసి, రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. నందీశ్వరుడు కూడా సోమవతి అమావాస్య రోజు రావి చెట్టును పూజించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలు పొందాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అమా సోమవార వ్రతం అనే పేరుతో ఈరోజు రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసినట్లయితే మహిళామణులు దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట పాడ్యమి తిథి ఉంది కాబట్టి దేవాలయంలో ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి. రాబోయే కార్తీక మాసానికి సూచనగా దేవాలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఈరోజు సాయంకాలం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయంలో ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఒక శ్లోకం చదువుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగత ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తులాయాం తిలతైలేన సాయంకాలే సమాగతే, సూర్యుడు తులారాశిలో ఉన్నటువంటి ఈ కార్తీక మాసంలో సాయంకాలం పూట ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవడం ద్వారా సకల శుభాలను పొందవచ్చని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలో, దీపాలు ఎలా వెలిగించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, వనభోజనాలు ఎలా చేయాలో, శివకేశవులను ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో కార్తీక శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. కానీ సుఖదుఖములకి హేతువు జీవభావమే. జీవభావమే సుఖదుఖాలకు హేతువు. అని పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇది ప్యూర్ సైన్స్ అండి. మనిషి పుట్టుకలు ఎందుకు పుడుతున్నాడు, ఇలాంటి పుట్టుకలు ఎన్ని రకాలు ఉంటాయి, ఇన్ని పుట్టుకలు ఎందుకు పొందుతున్నాం, ఇది మనకు అత్యంత అవసరమైన సైన్స్. నీ కథ చెప్పేది భగవద్గీత. అంతేగాని ఎక్కడో అయోధ్యలో ఒక రాజు ఉండినట, ఆయనకు పుత్రుడు కలిగినట, ద్వారకలో మరొక ఆయన ఉండినట, అది నీకు పరోక్షం. ఇది నీ గురించి చెప్తున్న కదా, నీ గురించి చెప్తున్న కదా. అందుకే మన గురించి చెప్తున్న కదండి, ఎక్కడి గురించో కాదు, ఇక్కడ దీని గురించి.
నువ్వు ప్రపంచం, ఈ రెండింటినీ దేనివల్ల అనుభవిస్తున్నావు అది ఇక్కడ. ఈ మూడు, నువ్వు అంటే నీ దేహము ప్రపంచం కలిపి జగత్, దీనితో తాదాత్మ్యం పొందినవాడు జీవుడు. ఈ మూడింటికి చైతన్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మూడింటి సబ్జెక్ట్ని డీల్ చేసేది ఆధ్యాత్మ శాస్త్రం. అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించవలసింది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతిలో ఉండి, ప్రకృతిస్థ, ఆ శబ్దం భలే వేశారండి ఇక్కడ. ప్రకృతిలో ఉండి 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 అదే అనుకున్నట్టు ఇక్కడ. అంటే కుర్చీలో కూర్చుని ఆ కుర్చీ మనకి ఇన్సెపరబుల్ అనుకుంటే ఎలా అండి ఇక్కడ. నీకు అది కుర్చీలో కూర్చుని మనకు తెలియాలి, ఎప్పుడు లేస్తే దాని నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అలా తెలియక కూర్చుని అదే నా శరీరం అనుకుంటే బాధ. అలాగా తాదాత్మ్యం చెందిపోవడాన్ని స్థ అనే శబ్దం వాడాలట. ప్రకృతి స్థ అనే మాటకు భగవత్పాల్ వారు అంటారు, ప్రకృతిం ఆత్మత్వేన గత అన్నాడు ఇక్కడ. ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయి ఆత్మత్వేన, తాద్ ఆత్మ్యం, తత్ ఆత్మీయం, అది కూడా ఆత్మ్యం అనే మాట వేశాడు. ఆత్మీయం అంటే నేను నాది అనే ప్రబలమైన భావం పేరు ఆత్మీయం. తత్ ఆత్మ్యం, తాదాత్మ్యం. ఇప్పుడు దేనితో ఆత్మీయం? ప్రకృతితో. కానీ ప్రకృతితో అలాంటి ఆ తాదాత్మ్యం పొందిపోయాడు ఎవడు? పురుషుడు. ప్రకృతిస్థ పురుష. మీరు ఎప్పుడైనా స్వస్థత అనే మాట విన్నారా? కానీ స్వస్థ శబ్దానికి అర్థం చేసుకోండి. స్వస్థ అంటే తనయందు తానుండుట, స్వస్థతది. తనయందు తానుంటే ఎప్పుడు శాంతంగా ఉంటాడు. అదే అసలు స్వస్థత. అంటే తన స్వస్వరూపమైన బ్రహ్మమునందు తాను నిలబడితే స్వస్థుడు. కానీ ప్రకృతిస్థుడు అయిపోయాడు, అది వచ్చింది ఇబ్బంది. దానివల్లే స్వస్థత పోయేవండి. కానీ అసలు స్వస్థత ఎప్పుడు వస్తుంది? స్వస్థితిలో, స్వస్వరూపంలో మిలితేనే స్వస్థత. ఆ స్వస్థత మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ స్వస్థత పోయింది మనకి, ప్రకృతిస్థులం అయిపోయి ఇప్పుడు స్వస్థ పోయి ప్రకృతి స్థ అయిపోయింది. ఈ ప్రకృతిస్థుడు అయిపోయాక ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే, ప్రకృతిజములైన గుణములను భుజిస్తున్నావు. భుజించడం అంటే అనుభవిస్తున్నావు. ప్రకృతితో కలిసిపోవడం వల్ల ప్రకృతి గుణాలను అనుభవిస్తున్నావు. ప్రకృతి గుణాలు అనగానే ప్రకృతి గుణములే సత్వరజస్తమో గుణాలు. ఆ మూడు ఆయన ముందే చెప్పాడు. దైవీ ఏషా గుణమయీ మమ మాయా, మాయా అంటూ ప్రకృతి విద్య. కనుక ప్రధానంగా ప్రకృతిలో ఉన్న పెద్ద చికాకు కలిగించే మూడే. ఈ మూడే బాగా అర్థం చేసుకోవాలండి. నీకు అర్థం కాకపోతే దానికంటూ మరో అధ్యాయం చెప్తానన్నాడు, జాగ్రత్త. ఆ మూడిటితోనే వచ్చింది చిక్కు. పంచభూతాలు పాపం ఏమున్నాయండి? వీడితో తెచ్చుకున్నది అనుభవించడానికి అది ఎక్విప్మెంట్ అంతే. వండిన పులుసు గరిటితో వేసుకున్నాం, గరిటికి పాపం అది నిమిత్త మాత్రం. ఆ గరిటి లాంటి ఉపకరణాలు, శరీరాలు, ఇంద్రియాలన్నీ కూడా. వండుకున్న పులుసు ఉంది, అది నీ నోట్లో పోయడానికి ఈ గరిట్లా పనికొచ్చే తప్ప ఇవి ఇంద్రియాలకి ఏముంది పాపం. దీని గురించి పెద్ద గొడవే లేదు. ఎందుకంటే నువ్వు ఎలా ఉంచుదామన్నా ఎలా ఉండాలో అలాగే ఉంటే ఏం చేస్తాం. ఇక్కడ నువ్వు వివేకవంతం అప్లై, బుద్ధికి సంబంధించిన విషయం కదా, దానికి బోధిస్తున్నాడు. ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి జములైన గుణములను పురుషుడు అనుభవిస్తున్నాడు. ఎక్కడుండి? ప్రకృతిస్థ. ప్రకృతిస్థ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. ఎక్కడ అస్పష్టతకు అవకాశం లేకుండా అలా పెట్టుకొస్తున్నాడు స్వామి. ఆ గుణములను అనుభవించడం కారణం గుణసంగ అస్య. దీనికి కారణం ఏమిటి? ఆ పురుషునికి గుణములతో సంగము, అంటే గుణములతో సంపర్కము చేత ప్రకృతిజములైన గుణములను అనుభవిస్తున్నాడు. ఆ అనుభవంలో ఏం జరుగుతుందంటే ఆ గుణసంగం బలపడి సదసద్యోని జన్మసు, సజ్జన్మలు అసజ్జన్మలు పొందుతూ ఉన్నాడు. కానీ అన్ని జన్మలకి హేతువేమిటి? గుణములతో సంగము. గుణములతో సంగమునికి హేతువేమిటి? ప్రకృతిస్థ. సమస్య వెనక్కి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా పట్టుకున్నారు. ప్రకృతిస్థుడు అవడం వల్లే గుణములతో సంగం ఏర్పడి తద్వారా జన్మను మరణం అనేక జన్మలు పొందుతున్నాం. ఇప్పుడు జన్మలు పోవాలంటే ఏం చేయాలంటే గుణములతో సంగం విడిచిపెట్టాలి. గుణములతో సంగం విడిచిపెట్టాలంటే ప్రకృతిస్థులం కాకుండా ఉండాలి. ఇప్పుడు అది ప్రకృతిస్థులం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిజంగా ప్రకృతిస్థుడినేనా ఆలోచించు. ఆలోచిస్తే తెలిసిపోతుంది నేను ప్రకృతిస్థుడిని కాను అని. ఆ ఆలోచన కలిగిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రకృతిస్థుడు కావో గుణములతో సంగం లేదు, జన్మం లేవు. ఇది గమనించుకోవాల్సింది. కానీ ప్రకృతిస్థుడై ఉన్న వాడిని తీసుకొచ్చి స్వస్థుణ్ణి చేసేసారనుకోండి, ఇంకా వాడికి ఏ బాధ లేదు. అది చేయబోతున్నాడు ఇక్కడ. ఇక్కడ ప్రకృతిజాన్ అనే మాటకి ప్రకృతితః జాతాన్ సుఖ దుఃఖ మోహాకారాభివ్యక్తాన్ అన్నాడు ఇక్కడ. గుణములు అంటే త్రిగుణాలను చెప్పుకున్న, త్రిగుణాల వల్ల కలిగే సుఖ దుఃఖ మోహములు త్రిగుణాల వల్లే కలుగుతుంటాయండి. సుఖములు, దుఃఖములు, భయాలు, భ్రాంతులు ఇత్యాది వికారములన్నింటికి హేతు ఏంటి? త్రిగుణాలే. వీటితో తాదాత్మ్యం చెందిపోవడం చేత గుణాన్ భుంక్తే, త్రిగుణాత్మకమైన పదార్థాలను అనుభవిస్తున్నది. గుణసంగం వల్ల గుణములను అనుభవిస్తున్నది. అంటే బయట అనుభవించే పదార్థాలు కూడా త్రిగుణముల వల్ల కలిగినవే, వాటిని అనుభవిస్తున్నాం. ఈ గుణసాంగత్యం మాత్రమే అస్య అంటే ఈ జీవుడికి సదసద్యోని జన్మసు కారణం అన్నాడు.
అంటే నువ్వు ఏది ఆలోచిస్తావు అదే, ఈ త్రిగుణాలతో కలిసిపోయి అదే ఆలోచిస్తావు కనుక దానికి తగ్గట్టే జన్మలు వస్తాయి, నీకేం పర్వాలేదు. ఒక ఆయన అన్నాడు, ఏమిటోనండి ఇలాంటి భవనం ఎప్పుడు పొందుతాను, గట్టిగా అన్నావుగా ఏదో జన్మలు పొందుతావు, అది పొందడానికి జన్మిస్తూనే ఉంటావు అన్నాడు ఇక్కడ. అంటే అందుకే ఈ మాట వేదమే చెప్తుంది, యథా కామో భవతి తత్క్రతుర్భవతి. వాడి కోరిక తగ్గట్టే ఆలోచన ఉంటుంది, ఆలోచనకు తగ్గట్టే కర్మ ఉంటుంది, కర్మకు తగ్గట్టే జన్మ ఉంటుంది పో అన్నాడు ఇక్కడ. అసలు నిజానికి జన్మ పరంపరలు రావడానికి కారణం మూడుట. ఎంత బాగుందో చూడండి, అవిద్య, కామ, కర్మ, ఈ మూడే కారణం. అవిద్య అంటే ముందు నుంచే చెప్పుకుంటున్నాం, తాను కాని దాన్ని తాను అనుకోవడం, అదే ప్రకృతిస్థ. ఇప్పుడు స్వస్థుడైనా ప్రకృతిస్థ అనుకోవడం అవిద్య. గుణ సంగము కామము, దానివల్ల చేసేది కర్మ, దానివల్ల వచ్చేది జన్మ. అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి అవిద్య కామకర్మలు మూడింటిని శ్లోకంలో చూపించారండి ఇక్కడ. వేదాంతం అంతా ఇందులో చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే సజ్జన్మలు అసజ్జన్మలు ఏమిటి అంటే, నువ్వు ఎలాంటి గుణాలను పట్టుకు దేబిరించావో దాని ప్రకారం నాయన అన్నాడు ఇక్కడ. నువ్వు ఆ గుణముల ప్రకారం మంచి పనులు చేసేవనుకో, మంచి పని కూడా గుణమే, చెడ్డ పని గుణమే. ఇవి ప్రకృతికి సంబంధించినవే. అందులో సత్వగుణంతో కూడినవి మంచి పనులు అవుతాయి, రజోగుణ తమో గుణాలతో కూడినవి చెడ్డ పనులు అవుతాయి. ఒక్కొక్కప్పుడు సత్వంతో స్నేహం చేసిన రజోగుణం కూడా మంచి పనులు చేస్తూ ఉంటుంది కనుక అవి సరిపోతాయి. అందుకే మంచి పనులు చెడ్డ పనులు అనేది గుణములతోనే కూడి ఉంది కనుక మంచి చెడ్డ గుణం కాదు. ఈ మంచి చెడ్డ గుణములతో కూడిన పనులు చేసేవి కనుక జన్మలు కూడా మంచి చెడ్డ వస్తాయి. అదే సత్ అసత్ అన్నాడు. సజ్జన్మలు అంటే దేవాది జన్మ అన్నాడు, దేవతల జన్మలు సజ్జన్మలు, సల్లక్షణాల వల్ల. అందుకే మనం మంచి గుణాలను కానీ పెట్టుకున్నట్టే ప్రకృతిస్థుడైన జీవుడు దేవయోనుల్లో పుట్టవచ్చు. అనేక మంది దేవతలు ఉన్నారు, సిద్ధచారణ గంధర్వాదులు మొదలుకొని కర్మదేవతల వరకు. ఇందులో ఏదైనా దేవత కావచ్చు వాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య. సహజసిద్ధంగా పితృదేవతలకు అమావాస్య నాడు తర్పణాదులు గనక దక్షిణ వైపు తిరిగి గనక నువ్వులతో గనక సమర్పించినట్లయితే వంశము అభివృద్ధి చెందటానికి వారు సహకరిస్తారు. వారి ఆశీస్సుల బలంతోనే ఆరోగ్యము ఐశ్వర్యంతో ఈ జీవనం అంతా కూడాను సుఖశాంతులతో సాధించుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రోజున లక్ష్మీదేవిని ఒకవైపు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుణ్ణి కూడాను మరొక వైపు తప్పనిసరిగా పూజించాలి. అంటే శివాభిషేకము చేయాలి. లక్ష్మీదేవికి కూడాను శ్రీ సూక్తాభిషేకం నిర్వహించాలి. ఇలా గనక చేయటం వలన శివానుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా కూడా కలగటానికి ఆస్కారం ఉంది. అందుకే ఈ రోజున మారేడు దళం మీద గంధం రాసి ఆ గంధముతో కూడినటువంటి మారేడు దళాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని మనకు పరమేశ్వరుడు లక్ష్మీతో కూడి ప్రసాదిస్తాడు అని అర్థం. ఎందుచేతనంటే మారేడు దళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడ శివాభిషేకం జరిగినట్టు లెక్క. అందుకే మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్నా కూడాను ఆ రోజు మీరు తెలిసి తెలియక మనస్ఫూర్తిగా శివాభిషేకం చేసినట్టే అని కూడా మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి విధి విధానం మన భారతీయ సంస్కృతిలో వృక్ష సంపదలను సంరక్షించటంలో దాగిన పరమార్థంగా కూడా గ్రహిద్దాం. అంతేకాకుండా ఈ రోజున అమావాస్య తిథి నాడు ఉపవాసం అనేటువంటిది రాత్రి సమయంలో ఉండటం చాలా మంచిది. ఎందుచేతనంటే పితృదేవతల యొక్క దివ్యవంతమైన ఆశీస్సుల్ని మనం పొందాలి అన్నప్పుడు ఒంటిపూట భోజనమే శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుందని ఈరోజు గోసేవ చేయటం, గోవుకు తెల్లటి బియ్యంతో కూడి కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆకుకూరలతో పాటుగా ప్రదక్షిణం చేసి కనుక తినిపించినట్లయితే ఆహారంగా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. మనం చేసినటువంటి
పూర్వజన్మ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా అని కూడాను ఈ యొక్క తిథిలో దాగిన అద్భుతవంతమైన ప్రభావంగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అందుచేత ఒకవైపు శివాభిషేకం, మరొక వైపు పితృదేవతల ఆరాధన, ఇంకొక వైపు గోసేవ, ఈ మూడింటిని ఈ రోజున ఆచరించడంతో పాటు దీపారాధన కూడాను ఆచరించి ధన్యులమైదామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:37 తిథి అమావాస్య మధ్యాహ్నం 2:52 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 3:20 వరకు, వర్జం ఉదయం 8:32 నుంచి 10:10 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు, మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు, అమృతకాలం సాయంకాలం 6:21 నుంచి 7:59 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టక వర్గురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:30 నేటి విశేషం అమా సోమవార వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే సంజీవిని వ్రతం, ఇది ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. కేదార వ్రతం, ఇది కొంతమంది వంశాచారంగా ఉంటుంటుంది. అలాగే పితృదేవతలకు శస్త్రహతులకు ఉల్కా ప్రదర్శనం, దీన్ని దీపావళి ప్రయుక్తంగా చేస్తారు. అయితే ఇది ఎవరు చేయాలి అంటే పితృదేవతలు మహాలయంలో వచ్చి ఈ పిల్లలు పెట్టేటువంటి ఆహారాధికం కోసం నిరీక్షిస్తూ ఇప్పటిదాకా ఉంటారు, ఇప్పుడు బయలుదేరి పెడతారు. కాబట్టి ఈరోజు వారికి దీప ప్రదానం చేయాలి. ఆ చేసేటప్పుడు అగ్నిదగ్ధాశ్చ ఏ జీవా ఏ ప్యదగ్ధా కులేమమ ఉజ్వల జ్యోతిషాదగ్ధా తే యాంతు పరమాం గతిం యమలోకం పరిత్యజ్య ఆగతాయే మహాలయే ఉజ్వల జ్యోతిషావర్త్మ ప్రపశ్యంతు వ్రజంతు తే అని పితృదేవతలకు మార్గదర్శనం చేయడం జరుగుతుంది ఈరోజు. అలాగే పితృదేవతారాధన చేయడం, ఉపవాసం ఉండడం కూడా ఈరోజు విహితమైనటువంటి క్రియలు. ఇంకో విశేషం, అమా సోమవతి ప్రయుక్తంగా పితృదేవతారాధన చేయడం ద్వారా చాలా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అమావాస్య ప్రయుక్తమైన పితృతర్పణం కూడా ఈరోజే చేయాలి. నేటి ఆణిమత్యాలు. మన శక్తి కన్నా మన సహనం ఎక్కువ ఫలితాలను సాధిస్తుంది. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. శంకరాచార్యుల వారి కవిత్వంలో గొప్పతనం ఎక్కడ చెప్పరు. బ్రహ్మగారు ఏం దోషం చేశారో అంధకాసురుడి విషయం చెప్పి అలా అని ఊరుకున్నారు. నేను అలాగే చెప్పాలి, అంతేగాని ఇంకంతకన్నా ముందుకు నేను వెళ్ళకూడదు. శంకరులు ఎలా చెప్పారో అలాగే చెప్పాలి. కాబట్టి నకేభ్య సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపో ఇలాగ ఇల్లేసినప్పుడు అమ్మా ఇలా పొడవడం యుద్ధం కాదుగా. ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా 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 అన్నాడు అనుకోండి, 5 తలకాయలు పోతాయి.
అందుకని ఓ తలకాయ ఇలా గిల్లేగానే ఆయనకు అర్థమైంది ఆయన ఎంత శక్తివంతుడో. ఒరే యుద్ధం కాదురే, గిల్లి అవతల పారేస్తాడు అంతే గోళ్లతో. అమ్మ బాబోయ్ ఇప్పుడు ఎవరు నాకు రక్షణ అని చూసేట. చూసేటప్పటికి ఎవరు కనపడ్డారంటే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం. తామర తీగ ఇలా వచ్చి చివర తామర పువ్వు పూస్తుంది. అలా అమ్మవారి చేతులు ఇలా తామర తీగల్లా ఉంటే ఈ చివర అమ్మవారి చెయ్యి తామర పువ్వులా ఉందిట. వెంటనే బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్నటువంటి ఒక సంబంధం అర్థమయ్యేటట్టుగా తలెత్తి చూసేట. ఏమిటది? సరసిజ భవస్తౌతి వదనై. అది శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది. అమ్మా నీ చెయ్యి తామర పువ్వులో ఉంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను. మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది కదా, మన ఇద్దరిది తామర పువ్వు సంబంధం. నీ చెయ్యి తామర పువ్వు అయితే నేను తామర పువ్వులోంచి పుడితే నీకు కొడుకు లాంటి వాడిని కాను, బిడ్డను రక్షించుకోవద్దు. నాన్నగారు గిల్లి పారేశారో తలకాయ మిగిలిన కూడా గిల్లేస్తాడో ఏమిటో అని ఆయన ఏం చేశాడంటేట సరసిజభవస్తౌతివతనై చతుర్నాం శీర్షాణం సమమభయహస్తార్పణ ధియా. అమ్మవారు చతుర్బాహువులతో ఉంటుంది కదా, ఈ 4 తలకాయలు అమ్మవారి 4 చేతుల కింద పెట్టేశాట. గబగబా పెట్టేసి కూర్చున్నాడు. శంకరుడు ఒకటి గిల్లి ఇలా చూశాడు. ఏవి? 4 తలకాయల మీద అమ్మవారి 4 చేతులు ఉన్నాయి. నవ్వి చేతి ఇలా తీసేశాడు. మిగిలే 4 తలకాయలు. అమ్మా నీ రక్షణ అటువంటిది. ఏం అడగలేదు బ్రహ్మగారు. అమ్మా తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేయి తామర పువ్వు అమ్మా అన్నట్టుగా ఇలా చూశాడు. అర్థం చేసుకుంది. 4 తలకాయల మీద 4 చేతులు ఎట్టింది అంతే. ఊరుకున్నాడు శంకరుడు. 4 తలకాయలు మిగిలాయి. ఎంత రక్షణ శక్తి అమ్మా నీది. బ్రహ్మగారిని అలా రక్షించావు కదమ్మా, లేకపోతే ఉండునా? లేకపోతే ఓ తలకాయ ఉండునో 2 తలకాయలు ఉండునో? ఎంత అనుగ్రహించావమ్మా నిజంగా. ఎంత వాత్సల్యమమ్మా నీది, ఎంత కారుణ్యమమ్మా నీది. చెప్పకుండా చెప్తారు శంకర భగవత్పాదులు. అని అమ్మవారికి నమస్కారం చేసి అమ్మా పొరపాటు అయిపోయింది తల్లి అని వేళ్ళు విరుచుకున్నారు. ఎంత తప్పు చేశానమ్మా. తామర పువ్వుని నీ చేత్తో పోల్చానా? నీ చేతి చివర్లు ఎంత అందంగా ఉంటాయి. అసలు ఈ చేతి చివరి భాగాలు ఎర్రటి ప్రకాశంతో అంత అందంగా ఉంటాయే. తామర పువ్వు చివరికి నీ చేతికి ఎక్కడమ్మా సామ్యం? ఎలా వానేశానమ్మా పొరపాటున? తామర పువ్వులా ఉంది నీ చెయ్యి, పైన ఈ చేతి భాగం అంతానేమో తీగలా ఉంది అన్నానే అని వెంటనే మళ్ళీ అన్నారు. కాదు కాదమ్మా, లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చుంటుంది కదూ. కూర్చున్న తల్లి ఏం చేస్తుంది? సువాసిని కాళ్ళకి పారాణి పెట్టుకుంటుంది. కాళ్ళకి పారాణి పెట్టుకున్నప్పుడు చిన్న గిన్నెతో పారాణి అక్కడ పెడతారు చిలికెత్తెలు. ఆ పారాణి ఇలా తీసి పాదం అంతా ఇలా పారాణి పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత చేతులకి ఏమవుతుంది? పారాణి అంటుకుంటుంది. అది అలాగే ఉంచుకున్నారనుకోండి బట్టకు అంటుకుంటుంది. అందుకని ఏం చేయాలి? ఓ పాత బట్టకి ఇలా తుడిచేసుకోవాలి కదూ. అందుకని చుట్టూ చూసింది దేనికి రాసేద్దాం ఆ పారాణిని. తను కూర్చున్న తామర పువ్వుకే ఆ రేకుల యొక్క చివరి భాగాలు కనపడ్డాయి. లేచి మళ్ళీ అక్కడ దాకా ఎందుకని ఆ తామర రేకుల చివరి భాగంలో లక్ష్మీదేవి తను పాదాలకు పెట్టుకున్న లత్తుకు మిగిలిన భాగాన్ని ఇలా ఇలా తుడిచేసుకుంది. ఇప్పుడు ఆ తామర రేకుల యొక్క చివరి భాగానికి లక్ష్మీదేవి యొక్క చేతి వేళ్ల కంటుకున్న లత్తుకొని తుడిచినప్పుడు అసలే తామర చిగుర్లు కనుక మరింత ఎర్రబడి ఈ లత్తుకతో కలిసి ఎంత ఎర్రగా ఉంటాయో నీ చేతి చివర్లో అంత ఎర్రగా ఉంటాయమ్మా. మామూలు తామర పువ్వు కాదు, ఏమనుకోకమ్మా గబుక్కునన్నానన్నారు. అది శంకరుల వాంగ్మయం అంటే. ఆయన అమ్మవారి యొక్క దయాస్వరూపం, ఆవిడ కారుణ్యం ఎంత అద్భుతంగా చూపించారంటే ఒక శ్లోకంలో అంటారు, తామర పువ్వు అన్నాను కదా, ఇంకో శ్లోకం జ్ఞాపకం వస్తుంది. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. అమ్మా లోకంలో తామర పువ్వుతోటి నీ పాదాల్ని పోలుస్తారు. ఎందుకని పాదపద్మములు అంటుంటారు. అమ్మవారివి పాదపద్మములు అంటారు. అలాగే చేతిని కూడా పద్మంలాగే ఉందంటారు. కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. ముఖం పద్మంలా ఉందంటారు. వదన సరోజం అంటారు. పద్మాక్షి అంటారు. అన్నీ పద్మాలే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దేనితో అయితే ధర్మాన్ని అధర్మాన్ని కార్యాన్ని అకార్యాన్ని అయథావత్తగా తెలుసుకుంటాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అనబడుతుంది. రాజస బుద్ధి కలవారు ధర్మాన్ని అంటే శాస్త్రంలో విధించిన దానిని, అధర్మాన్ని అంటే శాస్త్రము నిషేధించిన దానిని సరిగ్గా తెలుసుకోలేరు. అలాగే మనం పూర్వం చెప్పుకున్న కార్యాలను, లౌకిక వైదిక కర్మలను ఈ రాజస బుద్ధి యథావత్తగా తెలుసుకోరు. యథావత్ అంటే ఉన్నది ఉన్నట్టుగా అని అర్థం. అయథావత్తు అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మరొక విధంగా అని అర్థం కూడా. కార్యాన్ని అకార్యంగాను, అకార్యాన్ని కార్యంగాను తెలుసుకునేది రాజస బుద్ధి అని అర్థం. ధర్మం అంటే భగవంతుడి ఇచ్ఛారూపమైనది, అంటే వేదశాస్త్రాల్లో చెప్పబడింది. అధర్మం అంటే భగవంతుడి ఇచ్ఛకు వ్యతిరేకమైనది. కార్యం అంటే భగవత్ సేవ లేదా భగవదార్పణ బుద్ధితో చేసే కర్మ. అకార్యం అంటే కార్యానికి వ్యతిరేకమైన కర్మ అని అమృత తరంగిణి వ్యాఖ్యానంలో ఉంది. ఇది కూడా సాధకులకు పనికొచ్చేటువంటి మాటే. రాజస బుద్ధి కలవారు వేరేగా అర్థం చేసుకుంటారు, లేదా ఎప్పుడూ సందిగ్ధంగానే ఉంటారు. వారికి ఏ విషయంలోనూ నిశ్చయ బుద్ధి ఉండదు, అన్నిటిలోనూ సందేహాలే ఉంటాయి. ఇలా ఉండటం మంచి పద్ధతి కాదు. గురువులు పెద్దలు శాస్త్రాలు చెప్పిన దానిని జాగ్రత్తగా విని తెలుసుకొని సందేహాలు వదిలిపెట్టి విహిత కర్మ చేయాలి, నిషిద్ధ కర్మను విడిచిపెట్టాలి. ఇక తామస బుద్ధి గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు. రాజస బుద్ధి యథావత్తంగా తెలుసుకోదు, ఎల్లప్పుడూ సందేహిస్తూనే ఉంటుంది. ఇక తామస బుద్ధి పూర్తిగా విరుద్ధంగానే అర్థం చేసుకుంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాడు భగవంతుడు. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఓ పార్థ, తమోగుణం చేత ఆవరించబడినదై అధర్మాన్ని ధర్మమని ఏదైతే తెలుసుకుంటుందో, సర్వార్థాలను విపరీతంగాను ఏది తెలుసుకుంటుందో ఆ బుద్ధి తామస బుద్ధి. తమోగుణం కప్పివేసినప్పుడు శాస్త్రంలో చేయకూడదని చెప్పబడిన అధర్మం శాస్త్రంలో చేయాలని చెప్పిన ధర్మంలాగా కనిపిస్తుంది. అంతేగాక ఆ తమోగుణం వల్ల తెలుసుకోవలసిన అన్ని పదార్థాలను జీవుడు విరుద్ధంగానే తెలుసుకుంటాడు. అలా విరుద్ధంగా తెలియజేసే బుద్ధి ఏదైతే ఉందో దాన్ని తామసీ బుద్ధి అంటారు. దుర్యోధనుల్లో అప్పుడప్పుడు రాజస బుద్ధి, ఎక్కువగా తామస బుద్ధి కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజులో సాత్విక బుద్ధి మాత్రమే కనిపిస్తుంది, ఇక రెండు బుద్ధులు కనిపించదు. ఈ తామస బుద్ధి కలవారికి చెయ్యకూడని అధర్మము గొప్పగా ఫలాలిచ్చే ధర్మంలాగా కనిపిస్తుంది, అందుకే వారు పాడైపోతారు. ఇక గుణాన్ని బట్టి 3 విధాలైనటువంటి ధృతిని గురించి చెప్పబోతున్నాడు పరమాత్ముడు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, అవ్యభిచారిణి అయినటువంటి ఏ ధృతి చేత మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు, క్రియలు అనే వాటిని యోగంతో సాధిస్తాడో ఆ ధృతి సాత్వికీ ధృతి అనబడుతుంది. అంటే మనస్సులో హెచ్చు తగ్గులు లేకుండా నిత్య సమాధి చేత పట్టి ఉంచటం అని అర్థం. అందుకని అటు ఇటు తిరక్కోకుండా ఒకే దాంట్లో మనస్సు పెట్టడం దాని మంచి ఆచారం. అలా పట్టి ఉంచబడిన ధృతి చేత మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు, వాటి చేష్టలు అనేవి శాస్త్రాన్ని మీరి వెళ్లకుండా పట్టి ఉంచబడతాయి కదా. నిత్య సమాధి యోగాన్ని అభ్యసించేవాడు సాత్వికుడు. అతడి ధృతి సాత్విక ధృతి అయి ఉంటుంది. అతడు కదిలిపోని ఆ ధృతితో మనస్సును, ప్రాణాలను, ఇంద్రియాలను, వాటి చేష్టలను పట్టి ఉంచుతాడని ఇక్కడ దీని అర్థం చెప్పుకున్నారు. సాత్విక ధృతి కలవాడు సమాధితో మన ప్రాణేంద్రియాల సంకల్పాన్ని, చేష్టలను
ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మరి ఇంద్రియాలు శబ్దాది విషయాలను స్వీకరించటాన్ని చిత్తవృత్తి నిరోధంతో అంటే ఏకాగ్రతతో నిరోధిస్తాడు. అందుకే యోగాభ్యాసం చేయమనేది, ప్రాణాయామం చేయమనేది. అలా నిరోధించటంతోనే మనస్సును, ప్రాణాలను, ఇంద్రియాలను చాలా కాలం కదిలిపోకుండా ఆత్మలో ప్రతిష్ఠ చేసి ఉంచుతాడు. ఇదంతా కూడా సాత్విక ధృతి వల్లే సాధ్యమవుతుంది. సాత్విక ధృతి కలవాడు అన్ని విషయాలలోకి మనస్సును పోనివ్వరు. మనస్సు ఖాళీగా ఉందని ఊరికి అన్ని చోట్ల పాతదంతా జ్ఞాపం చేసుకోవటం ఈ ఇంద్రియాలన్నీ చెడుపుతున్నాయి. కట్టేయాల. ఎందుకంటే ఆ విషయాలలో వారు అభిలాష లేకోకుండా ఉంటారు. వాళ్ళు సాత్వికమైన వాళ్ళు విషయాలతో మనస్సుకు గల సంఘం నుండి దాన్ని వెనక్కు మళ్ళించేసి భగవంతుడి యందే మనస్సును నిలిపి ఉంచుతారు. మళ్ళీ వెనక్కు మళ్ళించి ఉంచటమే ఒక తపస్సు. ఎప్పుడైనా ఉపాధి కుదిరిపోతుంది. అది అయ్యో నా చేత కాదండి, ఒక నెల రోజుల నుంచి చూస్తాను మనస్సు నిలిచటం లేదు. మనస్సు నిలిచటం లేకపోతే నీ పని ఏంటి? నిలిపించేదంతే. ఎన్నేండ్లైనా, 1 సంవత్సరం కాదు, ఒక నెల కాదు, నిలపటమే. నిలుస్తూ విసుకోకపోతే ఒకరోజు నిలిచిపోతుంది, విసుకైపోయి. దానితో మనస్సు యొక్క చాంచల్యాన్ని తగ్గించుకుంటారు. తగ్గిపోతూ వస్తుంది. అది ఆకలి దప్పికలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. ఇంద్రియాలకు విషయాభిలాష లేకుండా చేసుకొని వాటికి చేష్టం లేకుండా చేస్తారు. ఈ విధమైన సాధన చేసేవారు సాత్విక ధృతిమంతులు అవుతారు. ధృతిమంతులు కావాలి మనమంతా కూడా. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసి. ఓ పార్థ, ఏ ధృతితో ధర్మకామార్థాలను ప్రసంగంతో ఫలాకాంక్షి అయి ధరించి ఉంటాడో ఆ ధృతి రాజస ధృతి అనబడుతుంది. రాజస ధృతి కలవారు ధర్మాన్ని, కామాన్ని, అర్థాన్ని తప్పక సంపాదించుకోవాలి అని మనస్సులో నిశ్చయించుకొని ఉంటారు. ధర్మార్థ కామాలలో వాటి ప్రసంగం వచ్చినప్పుడు ఆ రాజస దృష్టి చేత వాటిలో ఒక్కొక్క దానిని ధరిస్తారు. దానికి తగ్గట్టుగానే ఫలాన్ని కోరుతారు. ఇలా ఉండేటట్టుగా చేసేదే రాజస ధృతి అనబడుతుంది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతి సా తామసీమత. ఏ ధృతితో స్వప్నాన్ని, భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, మదాన్ని దుర్మేధుడై విడవకుండా ఉంటాడో దుర్మేధుడు. ఆ ధృతి తామసీ ధృతి అనబడుతుంది. ఇక్కడ స్వప్నం అంటే నిద్ర అని అర్థం. భయం అంటే అందరికీ తెలిసిందే కదా. శోకము, విషాదము, మనస్సులో కృంగిపోవటము, మదము అనే వాటిని తామస ధృతి గలవారు ఎప్పటికీ విడవరు. విషయాలను పొందటమే తమకు చాలా ముఖ్యమైనది అనుకొని మత్తులైనటువంటి నిద్రను, అంటే మామూలు నిద్ర కాదు అది, దాని మీదే యోచన చేసేటువంటి మత్తులై నిద్ర, ఆ నిద్రపోతున్నారు, మత్తు నిద్ర. భయాన్ని, శోకాన్ని, విషాదాన్ని, మదాన్ని విడవకుండా ఉంటారు వాళ్ళు. పైగా ఇవన్నీ కూడా తమకు కర్తవ్యులై ఉన్నాయి అని మనస్సులో దృఢమైన భావన కలిగి ఉంటారు. ఇటువంటి వారిని భగవంతుడు దుర్మేధులు అంటున్నాడు. అంటే చెడు బుద్ధి కలవారు అని అర్థం దుర్మేధులంటే. అటువంటి వారి ధృతి తామస ధృతి అనబడుతుంది. వీరు అశాస్త్రీయమైన విషయాలను సేవించటంలోనే వివశులై ఉంటారు ఎప్పటికీ. ఎవరు ఎన్ని చెప్పినా కూడా చెడు పనులు చేయటం మానరు వాళ్ళు. గుణాల భేదంతో క్రియలకు, కారకాలకు 3 విధాలైన భేదాన్ని ఇప్పటి వరకు మనకు చెప్పారు. ఇక ఇప్పుడు ఫలమైన సుఖానికి 3 విధాలైన భేదాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి.
యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరతర్షభ, ఇక ఇప్పుడు 3 విధాలైనటువంటి సుఖాన్ని గురించి నా నుండి విని తెలుసుకో. దేని యందైతే అభ్యాసం చేత రమిస్తాడో, దుఃఖాంతాన్ని పొందుతాడో, ఏదైతే ముందు విషంలాగాను పరిణామంలో అమృతంలాగాను ఉంటుందో, ఆత్మబుద్ధి ప్రసాదం నుంచి పుట్టే ఆ సుఖము సాత్వికమని చెప్పబడుతుంది. ఈ చెప్పబోయే విషయాన్ని మనస్సు సమాధానపరుచుకొని వినమంటున్నాడు భగవంతుడు. చేసిన దానినే మళ్ళీ మళ్ళీ చేయటాన్ని అభ్యాసం అంటారు. దేనిని మళ్ళీ మళ్ళీ చేయటంతో జీవుడు సుఖిస్తాడో అది సాత్విక సుఖం. ఏ సుఖానుభవం చేత దుఃఖాలన్నీ శాంతిస్తాయో, అంటే దుఃఖాంతం అవుతుందో, తప్పక దుఃఖాలు నాశనాన్ని పొందుతాయో అది సాత్విక సుఖం. ఏ సుఖం ముందు విషంలాగా అంటే చాలా కష్టంగా అనిపించి తర్వాత అంటే చివరకు పరిణామంలో అమృతంలాగా కనిపిస్తుందో అది సాత్విక సుఖం. జ్ఞానము, వైరాగ్యము, ధ్యానము, సమాధి అనే వాటి యొక్క అభ్యాసం ప్రారంభంలో చాలా కష్టంగానే ఉంటుంది, ఉసిరికాయ ఊరగాయలాగా. కానీ వాటి పరిపాకం వల్ల కలిగే సుఖము కొనాలు ఏమవుతుంది, అమృతంలాగా ఉంటుంది. ఆ సుఖాన్ని తెలిసిన వారు సాత్వికలు అనబడతారు. ఆత్మబుద్ధి అంటే తన బుద్ధి అని అర్థం. ప్రసాదం అంటే నీటిలాగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండటం అని అర్థం. తన బుద్ధి యొక్క స్వచ్ఛత వల్ల పుట్టినది ఆత్మబుద్ధి. ప్రసాదజం అనబడుతుంది, లేదా ఆత్మనే ఆశ్రయంగా చేసుకొని ఉండే బుద్ధి ఆత్మబుద్ధి. అటువంటి బుద్ధి యొక్క నిర్మలత్వం వల్ల, స్వచ్ఛత వల్ల పుట్టిన సుఖము ఆత్మబుద్ధి, ప్రసాదజ సుఖము. దీన్ని ప్రసాదజ సుఖము. అటువంటి సుఖము అంతఃకరణ శుద్ధి వల్ల కలిగింది కనుకను, లేదా ఆత్మజ్ఞానం వల్ల కలిగింది కనుకను దానిని సాత్విక సుఖం అంటారు. సాత్వికులు ఎల్లప్పుడూ యోగంతో సమాధినే అభ్యసిస్తూ, లేదా జ్ఞానాభ్యాసాన్నే ఎల్లప్పుడూ చేస్తూ సమాధి సుఖంలో కానీ జ్ఞాన సుఖంలో కానీ ఆనందిస్తూ ఉంటారు. వారికి విషయ సుఖాలపై అభిలాష ఉండదు. అటువంటి వారే దుఃఖాంతాన్ని అంటే మోక్షాన్ని పొందగలుగుతారు. సాత్విక సుఖము ఆత్మబుద్ధి నైర్మల్యము నుంచి పుడుతూ ఉంటుంది కదా. అందులో రజస్సుకు తమస్సుకు సంబంధించింది బలం ఏమాత్రం ఉండదు అక్కడ. ఎందుకంటే అది విషయ సంగంతోనే లేదా నిద్ర, ఆలస్యము మొదలైన వాటితోనే పుట్టింది కాదు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియాల సంయోగంతో ఏ సుఖమైతే మొదట అమృతంలాగా ఉంటుందో, పరిణామములో విషంలాగా ఉంటుందో ఆ సుఖం రాజస సుఖము అని పిలువబడుతుంది. విషయాలు, ఇంద్రియాలు కలవటం వల్ల కలిగే సుఖము మొదట అంటే ప్రథమ లక్షణంలో అమృతంలాగా అంటే అమృతానికి సమంగా ఉంటుంది. కానీ దాని పరిణామం విషంలాగా దుఃఖమే అయి ఉంటుంది. ఇదే రాజస సుఖం. దీనివల్ల బలము, వీర్యము, రూపము, ప్రజ్ఞ, మేధాశక్తి, ధనము, ఉత్సాహము అనే అన్నీ కూడా నాశనమైపోతాయి. సర్వనాశనానికి కారణమై ఉండటం చేతను పరిణామంలో దానిని అనుభవించిన వాడికి అది విషం వంటిదే, దుఃఖమే కావటం చేతను దాన్ని రాజస సుఖమని తెలుసుకోవాలి. చూసారా ఈ గుణాల్లో ఎంతెంత సుఖాలని. అటువంటి దాని జోలికి పోకూడదు. ప్రారంభంలో కష్టమైన పరిణామంలో సుఖాన్ని ఇచ్చే సాత్విక సుఖాన్నే కోరుకోవాలి. ఆ సుఖాన్ని ఇచ్చే కర్మలే చెయ్యాలి. యదగ్రే చానుబంధే చ సుఖం మోఘనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదావృతం. ఏ సుఖము మొదట్లోనూ చివర్లోనూ కూడా తనకు మోహాన్ని కలిగించిందై ఉందో, ఏ సుఖము నిద్ర, ఆలస్యము, ప్రమాదము అనే వాటి వల్ల కలిగిందో ఆ సుఖము తామస సుఖము అనబడుతుంది.
ఈ తామస సుఖంలో కొద్దిగా కూడా సుఖం ఉండదు. కానీ తమో గుణం కలవారు దానినే సుఖం అనుకుంటారు. ఇది మొదట్లోనూ చివరిలోనూ కూడా సుఖాన్ని ఇవ్వదు, పైగా మోహాన్నే కలిగిస్తూ ఉంటుంది. ఇది నిద్ర వల్ల, సోమరితనం వల్ల, మెలకువ లేకపోవటం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇటువంటి తామస సుఖం ఎప్పుడూ దుఃఖమే అయి ఉంది తప్ప ఏమాత్రము సుఖమై లేదు. ఏమాత్రము సుఖం లేని దానిని దుఃఖమని పిలవచ్చు కదా. తామస సుఖమని పిలవటం దేనికి అనే ప్రశ్న కలగవచ్చు మనకు. ఎందుకు ఇలా చెప్పారంటే, తమో గుణం కలవారు దీనిని సుఖమనే భావించి ఎప్పుడూ దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక వారి విషయంలో వారికే అది సుఖం అని చెప్పేందుకే తామస సుఖం అన్నారు. ఇటువంటి రాజస తామస సుఖాలకై వెంపర్లాడకూడదు. సాత్విక సుఖాన్ని అభ్యసించాలి. ఇక్కడ నిద్ర వల్ల పుట్టే సుఖం అంటే అతి నిద్ర వల్ల పుట్టే సుఖమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిద్రపోకుండా ఎవరు ఉండలేరు కదా. ఎంత నిద్రపోవాలో కూడా శాస్త్రం చెప్పింది. పగటి నిద్ర అసలు పనికిరాదు అని చెప్పింది. రాత్రి కూడా యామద్వయం శయానస్తు బ్రహ్మభూయాయ కల్పతే. 2 యామలు మాత్రమే నిద్రపోయేవాడు మోక్షార్హుడవుతాడు అని స్మృతి చెప్పింది. అకాలేతి ప్రసంగాచ్చ నచ నిద్రా నిషేవిత సుఖాయుషీ పరా కుర్యాత్ కాలరాత్రి రివాపరా. అకాల నిద్ర, అతి నిద్ర పనికిరాదు అని ఆయుర్వేదం చెప్పింది. దాన్నే ఇక్కడ భగవంతుడు చెప్పాడని తెలుసుకోవాలి. అవతారిక. ఇక ఇప్పుడు త్రిగుణాలు లేని వారు ఎవరూ లేరు అనే విషయాన్ని చెప్పబోతూ ఈ ప్రకరణాన్ని ఉపసంహారం చేయటానికై భగవంతుడు 40వ శ్లోకాన్ని ఇలా చెప్పబోతున్నాడు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్యాత్రిభిర్గుణైః. భూమిలో కానీ, అంతరిక్షంలో కానీ, దేవతలలో కానీ ప్రకృతి అజేయములైనటువంటి ఈ 3 గుణాల నుండి ముక్తమైన వస్తువు కానీ, ప్రాణి కానీ లేదు. పృథివిలో కానీ అంటే మనుష్యులు మొదలైన జంతువుల్లో అని అర్థం. అంతరిక్షంలో కానీ, దేవతల్లో కానీ ప్రకృతి వల్ల కలిగే సత్వము మొదలైన ఈ 3 గుణాలే ఉంటాయి. ఈ 3 గుణాల నుండి విడవబడిన ప్రాణి లేదా అచేతన పదార్థం కానీ లేనే లేదు. అంటే అందరిలోనూ అన్నిటా ఏదో ఒక గుణం ఉండనే ఉంటుందని తాత్పర్యం. సమస్త సృష్టికి గుణత్రయ స్పర్శ తప్పదు అని భగవంతుడు చెప్పాడు. చేతన అచేతన పదార్థాలు అన్నీ త్రిగుణాలతోనే కూడి ఉంటాయి. జన్మాంతరానికి సంబంధించిన ధర్మము, అధర్మము, సంస్కారం అనేవి మాయ నుండే పుడుతున్నాయి. సృష్టిలో జడచేతన పదార్థాలన్నీ వీటితోనే కూడి ఉంటాయి. క్రియలు, కారకాలు, ఫలము ఈ గుణాల యొక్క స్వరూపమే అయి ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల యొక్క కార్యమై అవిద్య వల్ల కల్పించబడిన సంసారమనే అనర్థాన్ని గురించి పూర్తిగా భగవంతుడు తెలిపాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.